నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే శాఖ 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. విద్యార్హతలు, వయోపరిమితులు, దరఖాస్తు చేసుకునే విధానం, తుది గడువు తదితర వివరాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సర్వం సిద్ధమైంది. నిన్నటి నుంచి ఈ నెల 21 వరకు 17 రోజుల పాటు ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. రోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్ 1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ 2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఈసారి ఏపీ వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపురం, గంజాంలలో కలిపి 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో 24,396 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫోటో చిన్న సైజులో ఉన్న అభ్యర్థి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. పరీక్షల్లో ఎక్కడ అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండడం వల్ల విద్యుత్ సరఫరా సహా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైన మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. డిఎస్సికి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మెగా డిఎస్సిలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్కు 4,27,300 మంది దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు 4,13,000 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ 14,298 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే జోన్లో 959 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఓపెన్ లైన్ 1092 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఓపెన్ లైన్ 8,052 పోస్టులు. టెక్నీషియన్ గ్రేడ్ 3 వర్క్షాప్ అండ్ పియుఎస్ 5,154 పోస్టులు. మొత్తం పోస్టుల సంఖ్య 14,298. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు. యూఆర్ 6,171, ఓబీసీ 3,469, ఈడబ్ల్యూఎస్ 1,481, ఎస్టీ 1,152, ఎస్సీ 2,014. ఆర్ఆర్బి రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు. సికింద్రాబాద్ 959, భువనేశ్వర్ 166, బెంగళూరు 337, చెన్నై 2,716. దరఖాస్తు ఫీజు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా 500 చెల్లించాలి. మహిళలు, ఈబీసీలు, మాజీ సైనికోద్యోగులు, ట్రాన్స్జెండర్లు, మైనార్టీలు, ఎస్టీ, ఎస్సీలు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. చూసారుగా రైల్వే శాఖలో పడ్డ నోటిఫికేషన్ గురించి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ GMK TV.